హలో అండి, సిహాస్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఈ కర్రీ మటన్ కంటే చాలా బాగుంటుందండి. అసలు ఒక మాటలో చెప్పాలంటే మటన్కి ఏమాత్రం తీసిపోని ధీటుగా ఉంటుంది ఈ కూర. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంట్లో కూరగాయలు అసలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా స్పెషల్గా ఉంటుంది ఈ కూర. ఇప్పుడు ఈ మిల్ మేకర్ కూరని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ చూస్తున్నారుగా, నేను తీసుకున్నానండి 1 కప్పు. దీంట్లో గోరువెచ్చటి వాటర్ తీసుకోవాలి. చల్లటి నీళ్ళైనా పోసుకోవచ్చండి. చల్లటి నీళ్ళతో కూడా ఇవి నానతాయి. ఇలా నానపెట్టేద్దాము. ఇలా పొయ్యి వెలిగించి ఒక మూకుడు పెట్టుకున్నాక ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయ అండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో వేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుకొని కాస్త కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఇందులోనే కాస్త ఒక అర చెంచా ఉప్పు వేసుకోండి, తొందరగా మగ్గిపోతాయి. ఇదంతా కలుపుకోండి. కాస్త రంగు చేంజ్ అయ్యే వరకు ఈలోపు పచ్చదనం కూడా పోతుంది. కలర్ కొంచెం చేంజ్ అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోండి. ఇది వేగేలోపు మనం ఒక మసాలా పట్టుకోవాలి. మిక్సీ గరం మసాలా దినుసులన్నీ తీసుకున్నానండి. ఎండుమిరగాయలు మీ రుచికి తగ్గట్టు ఎంత స్పైసీగా కావాలో మీరు అంతా తీసుకోండి. ఇంక ఇవంతా బిర్యానీ ఆకు తప్ప మిగిలినవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్నాక ఇంక దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మిల్ మేకర్ని ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకున్నాం కదండి, అది వంపేసుకొని మళ్ళీ చల్లటి వాటర్ పోసిన తర్వాత ఇలా అయిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా పిండేసుకోవాలి. వాటర్ పీల్చుకుంటుందండి ఇది. ఆ వాటర్ అంతా మనం తీసేసుకోవాలి. శాకాహారులకైతే ఇది ఒక బెస్ట్ నాన్ వెజ్ ఫుడ్ అనే చెప్పాలండి. సోయాబీన్స్తో తయారు చేస్తారని అందరికీ తెలుసు, కానీ మనకి మటను, చికెను వీటిల్లో దొరికే ప్రోటీన్స్ అంతా ఇందులో ఉంటుందండి. కనీసం వారానికి ఒక 2-3 సార్లు అయినా దీన్ని కూరలో వేసుకొని తినడానికి ట్రై చేయండి. ఇలా కూరగా చేసుకొని తిన్నా పర్వాలేదు, లేకపోతే ఏదైనా మనం కూర వండుతాం కదా, బీరకాయ అలాంటివి, వీటిల్లో ఇలా కడుక్కొని కొన్ని వేసుకొని తిన్నా సరే చాలా ప్రోటీన్స్ అందుతుంది మనకి. పిల్లలకైతే చాలా ప్రోటీన్స్ అందుతుందండి. ఇంకా ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని దీంట్లో వేసేయాలి. ఉల్లిపాయలు చక్కగా మగ్గిన తర్వాత ఇందులో వేసి కలపాలి. వీటిని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేద్దామండి కలుపుతూ. ఈ మిల్ మేకరు మనం ఫ్లేవర్స్ అండి, ఏమి ఎక్కువగా మసాలాలు అవి యాడ్ చేస్తే అదే ఫ్లేవర్లో మనకి రుచి అనేది తగులుతుంది. వీటికి ఒక రుచి అనేది ఉండదండి. మనం ఏం వేసి చేస్తామో అదే ఫ్లేవర్లో వచ్చేస్తుంది అన్నమాట. ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి, ఏం మసాలా వేస్తే ఆ మసాలా అబ్జర్వ్ చేసుకొని సేమ్ టేస్ట్తో అవి ఉంటాయి. 2 మినిట్స్ అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, అప్పుడు వేసేసుకోవాలి. అలానే 1/4 చెంచా పసుపు వేసుకోవాలి. ఒక అర చెంచా సాల్ట్ వేసుకోండి. ముందు ఫస్ట్ మనం ఒక అర చెంచా వేసుకున్నాం కదా సాల్ట్, రుచికి
సరిపడా చూసుకుంటూ వేసుకోవాలి. ఇదంతా కలపాలి ఒకసారి. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ కూర. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా మీరు చక్కగా చేసుకోవచ్చు. ఏం కూర ఉండాలని అసలు ఆలోచించవలసిన అవసరమే లేదండి. మామూలుగా మనకి మిల్ మేకర్ తెచ్చుకొని పెట్టుకుంటాం కదా ఇంట్లో, ఒక కప్పు తీసేసుకోవడం, ఇలా చక్కచక్క చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇలా కలుపుకున్నాక కాసేపు ఒక 2 మినిట్స్ దీన్ని మగ్గనిద్దాము. ఒక అర చెంచా ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. ఇందాక మసాలా వేయాల్సినప్పుడే వేయాలి ఇది. ఇదంతా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. దీన్ని కలుపుకున్నాక ఒక 2 టొమాటోస్ అండి ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. టొమాటో ప్యూరీని అలానే 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఇదంతా కలపాలి. మటన్కి 2వ స్థానంలో ఉండేది మిల్ మేకర్ అండి. దాని స్థానాన్ని ఇది భర్తీ చేస్తుందన్నమాట. అంత టేస్ట్గా ఉంటుంది. మటన్కి ఏ మాత్రం తీసుకోదు ఈ కూర. ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ దీన్ని మళ్ళీ ఉడికిద్దాము. 2 మినిట్స్ తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇదంతా కలుపుకోవాలి. తక్కువ టైం పడుతుందండి కూర, అసలు ఏ మాత్రం ఎక్కువ పట్టదు. కూర చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా ఇలా తిప్పుకున్నాక మూత పెట్టుకొని ఈ గ్రేవీ అంతా దగ్గర పడే వరకు దీన్ని ఉడకనిద్దాము. ఇంకా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా థిక్ గ్రేవీ లాగా వచ్చేటట్టు ఉండి తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. పైన నూనె తేలుతుంది కదా, అలా నూనె తేలినప్పుడు కాస్త కొత్తిమీర, తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది కూర. లంచ్లోకి చక్కగా చేసుకోండి. ఇంకా సాయంత్రం చపాతీలు తినేవాళ్ళు ఉంటారు కదా, మీకు తొందరగా అయిపోవాలన్నా, టేస్టీగా ఉండి తొందరగా అయిపోవాలంటే ఈ కర్రీని చేసుకోండి. అసలు మీకు అలుపు అనేదే ఉండదు ఈ కూర చేసుకోవడంలో. నిజంగా చెప్తున్నానండి, చకా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా ఈ కూర చాలా సింపుల్గా అయిపోతుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా దించే ముందు ఒకసారి ఉప్పు చూసుకొని దించుకోండి. ఇంకా కూర అయితే అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని దించేస్తాను. చూస్తుంటే అచ్చు మటన్ కర్రీ లాగా ఉంది కదా. మరైతే ఇలా చక్కగా చేసుకొని అన్నంలోకి చపాతీలోకి తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.